రాష్ట్ర ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు టౌను సిటీ దాదాపు అంటే ఒక 100 హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ. ఈ 100 హాస్పిటల్లో మినిమం ఓపీ టికెట్ 300 రూపాయలు. అక్కడ మందులు ఏదైనా తీసుకోవాలా, ఇంకోటి ఇంజక్షన్లు తీసుకోవాలంటే మినిమం 1500-2000 రూపాయలు. దాదాపు వాళ్ళు ఎంతమందికి ట్రీట్మెంట్ చూస్తారు అంటే మినిమం 100కు పైన, అంటే 1500 మంది 150 మందికి చూస్తారు. మరి ఈ లెక్కాచారం చేసుకుంటే 2 సంవత్సరాలలో దాదాపు 10-15 కోట్ల రూపాయలు సంపాదించేసి పెద్ద పెద్ద మాడీలు, బంగ్లాలు రకరకాలుగా వేసి దాంట్లో ఇష్టానుసారంగా ప్రొద్దుటూరులో ఉండే డాక్టర్స్ కానీ, క్లినిక్స్ కానీ, నర్సింగ్ హోమ్స్ కానీ రకరకాలుగా చేస్తున్నారు. కడప జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని చొరవ తీసుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలా. కర్నూలుకు వెళ్ళండి, తిరుపతికి వెళ్ళండి అని తెలియజేస్తారు, కడప రిమ్స్కి వెళ్ళండి అని తెలియజేస్తారు. ప్రొద్దుటూరులో ఉండే జిల్లా ఆసుపత్రికి అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ ఉంది, ఇంకొక స్కాన్ ఉంది. కానీ ఇక్కడన్నీ ప్రైవేటు దాదాపు ఎక్కువైపోయి డబ్బులు రకరకాలుగా ఇబ్బందులు గురై కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ చనిపోతున్నారు. దానిపైన పూర్తిగా ప్రభుత్వం రెస్పాన్స్ తీసుకోవాలి. కలెక్టర్ గారు ఎక్కడైతే ఎక్కువ వసూలు చేస్తున్నారో ఆ హాస్పిటల్స్ను పూర్తిగా సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నాం.